రాష్ట్రంలో చలి తీవ్రత మొదలైంది. 2 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం పొగమంచు కురుస్తుంది. చలిగాలులు వీస్తున్నాయి. రాత్రిపూట చలి తీవ్రత పెరుగుతుంది. సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 5 డిగ్రీల తక్కువ టెంపరేచర్ నమోదైతే ఆ వాతావరణాన్ని కోల్డ్ వేవ్ అంటారని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం రాత్రి సమయంలో టెంపరేచర్ సాధారణం కంటే 2-3 డిగ్రీలు పడిపోతుందన్నారు. ఈ 2-3 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. పడిపోయిన ఉష్ణోగ్రతలతో ఆదివాసీ పల్లెలు వణుకుతున్నాయి. రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప టెంపరేచర్ నమోదైంది. గాదెగూడెం మండలం లోకారిలో రికార్డు స్థాయిలో 10.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డైంది. అటు కుమ్రంభీం జిల్లా తిర్యానీలో 10.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఒకే రోజు 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు స్థానికులు చెప్పారు. అంతకంతకు పడిపోతున్న టెంపరేచర్లతో అడుగు బయట పెట్టాలంటే జంకుతున్నారు గిరిజనులు. మనకి ఋతుపవనాల తిరోగమనం యాక్చువల్ అక్టోబర్ 16కి అయిపోయింది. అక్టోబర్ 16కి అయిపోయిన తర్వాత మనకి గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ ఫాల్ అవ్వాల్సి ఉండే. అయితే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మాసాలు కొంచెం సైక్లోన్కి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే మనకి ఒక అల్పపీడనం వచ్చింది, అలాగే ఒక మెంథా తుఫాన్ కూడా వచ్చింది. వీటి వల్ల అక్టోబర్ నెల అంతా కూడా మనకి క్లౌడీనెస్ తగ్గలేదు. వర్షపాతం కూడా అత్యధిక వర్షపాతం కూడా మనం చూసాము. ఆ తర్వాత కూడా మనకి ఈ గ్రాడ్యువల్ క్లౌడీనెస్, నైట్ క్లౌడీనెస్ లేకుండా స్కై క్లియర్గా ఉన్నప్పుడే మనకి నైట్ టెంపరేచర్స్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ క్లౌడీనెస్ మనకి మెంతా తుఫాను వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంచెం పశ్చిమ దిక్కు నుంచి తేమగాలు రావడం వల్ల మరొక 3-4 రోజులు మనకి ఈ క్లౌడీనెస్ కొనసాగి ఒక 4 రోజుల క్రితం నుంచి మనం చూస్తున్నాం క్లియర్ స్కైస్. ఈ క్లియర్ స్కైస్ తోటి మనకి టెంపరేచర్లు కూడా గ్రాడ్యువల్గా ఫాల్ అయినాయి. గ్రాడ్యువల్గా మనకి 20 డిగ్రీలు పైబడి ఉన్న టెంపరేచర్లు ప్రస్తుతం మనకి లోయెస్ట్ ఈరోజు చూసుకున్నట్టయితే 12 డిగ్రీలు ఒక 2 ప్రాంతాల్లో మనకి రికార్డ్ అయినట్టు చూసాం. మ్యాక్సిమం టెంపరేచర్స్ ప్రస్తుతం 28 నుంచి 31-32 డిగ్రీల వరకు నడుస్తున్నాయి. ఇవి నార్మల్ రేంజ్లోనే ఉన్నాయి. అయితే మినిమం టెంపరేచర్లు చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనకి 19 డిగ్రీల నుంచి 12 డిగ్రీలు లోయెస్ట్ ఈరోజు మనకి ఆదిలాబాదు అలాగే మన పటాన్చెరు ప్రాంతంలో 12.2 డిగ్రీస్ రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే మనం కోల్డ్ వేవ్ అంటే ఏమిటంటే మనకి ఒక ప్రాంతం యొక్క 30 సంవత్సరాల పైబడి ఉన్న యావరేజ్ టెంపరేచర్ పలానా పర్టికులర్ డేకి ఈ రోజుకి 30 సంవత్సరాల సగటు హైదరాబాద్కి చూసుకున్నట్టయితే అరౌండ్ 18 డిగ్రీస్. అయితే ఈరోజు అరౌండ్ 15.2 అట్లా రికార్డ్ అయింది. సో ఒక 3 డిగ్రీలు మనకి సాధారణ టెంపరేచర్ కంటే 3 డిగ్రీలు బిలో ఉంది. అయితే ఇది 5 డిగ్రీలు బిలో 2 రోజులు కనుక అదే ప్రాంతంలో రికార్డ్ అయినట్టయితే ఆ ప్రాంతంలో కోల్డ్ వేవ్ కండిషన్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం అంటాము. సో ప్రస్తుతం మనకి ఈ కోల్డ్ వేవ్ కండిషన్ అయితే ఇంకా రాలేదు. రాగల 3-4 రోజుల్లో కూడా మనకి ఈ ఉత్తర తెలంగాణ అలాగే సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో సాధారణ నుంచి 3 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉందని మనం ప్రస్తుతం అడ్వైజరీ పెట్టాం. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై టాస్క్ ఫోర్స్ టీం నిఘా పెట్టింది. రాత్రి వేళల్లో టన్నుల కొద్ది రేషన్ బియ్యాన్ని డంపింగ్ చేసి సంచులు మార్చి ఎఫ్సీఐకి అంటగట్టేందుకు చూస్తున్నారు. 2 రోజుల్లో సీఎంఆర్ గడువు ముగుస్తుండటంతో మిల్లర్ల అడ్డదారులు తొక్కుతున్నారు. ఇటీవల 4 వాహనాల్లో 100 క్వింటాలకు పైగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు అధికారులు. సీఎంఆర్ ఇవ్వడంలో మిల్లర్లు మాయ చేస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ గడువు 2 రోజుల్లో ముగుస్తుండటంతో అడ్డదారులు తొక్కుతున్నారు. రాత్రి వేళల్లో టన్నుల కొద్ది రేషన్ బియ్యాన్ని డంపింగ్ చేసి సంచులు మార్చి ఎఫ్సీఐకి అంటగట్టేందుకు చూస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేగొండ మండలంలోని ఓ మిల్లుకు 2 రోజుల క్రితం రాత్రి 4 వాహనాల్లో 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లై ఆఫీసర్లు బాగిర్దిపేట దగ్గర పట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి ధాన్యాన్ని తీసుకున్న మిల్లర్లు తిరిగి బియ్యాన్ని ఎఫ్సీఐ, సివిల్ సప్లై శాఖకు ఇవ్వడంలో మొండికేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గతేడాది వానాకాలం, యాసంగి సీజన్లు కలిపి 36,525 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. వానాకాలం సీజన్ గడువు 2 రోజుల్లో ముగుస్తోంది. ఈ సీజన్ కు గాను మిల్లర్ల నుంచి 3,925 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సింది. గడువు 2 రోజులు ఉండడంతో మిల్లర్లు రేషన్ బియ్యాన్ని మిల్లులకు తరలించే టార్గెట్ రీచ్ అయ్యేలా ప్లాన్ చేసి అక్రమ రవాణా చేస్తున్నారు. దీంతో ధాన్యం లేకుండా సీఎంఆర్ బకాయిలున్న మిల్లర్లు కదలికలపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ టీంలు రంగంలోకి దిగి అక్రమదారులకు అడ్డుకట్ట వేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 31 సీఎంఆర్ మిల్లుల్లో 10 ఏసీకేలకు పైన బియ్యం ఇవ్వాల్సిన మిల్లులు 3 ఉన్నాయి. మల్హర్ మండలంలోని దుబ్బగట్టు వెంకటేశ్వర రైస్ మిల్ 25 ఏసీకేలు, రేగొండ మండలం లింగాలలో లక్ష్మీ ట్రేడర్స్ 15 ఏసీకేలు, లక్ష్మీ నరసింహ బాగిర్దిపేట 12 ఏసీకేల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. 10 ఏసీకేల లోపు బియ్యాన్ని ఇవ్వాల్సిన మిల్లులు 12 ఉన్నాయి. 1 నుంచి 2 ఏసీకేల లోపు బియ్యాన్ని ఇవ్వాల్సినవి 16 మిల్లులున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. గడువులోగా సీఎంఆర్ రైస్ ఇవ్వకుంటే చర్యలు తప్పవని సివిల్ సప్లై ఆఫీసర్లు మిల్లర్లకు నోటీసులు జారీ చేశారు. దీంతో రేషన్ బియ్యాన్ని మార్చి ఇచ్చేందుకు మిల్లర్లు ప్లాన్ వేసినట్లుగా ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. రేగొండ మండలం బాగిర్దిపేట మిల్లులకు 4 వాహనాల్లో తరలుతున్న 100 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో సివిల్ సప్లై అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. దీంతో మిల్లర్ల రేషన్ బియ్యం రీసైక్లింగ్ బాగోతం బహిర్గతమైంది. అక్రమంగా తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు. పత్తి రైతులు అరిగోసపడుతున్నారు. మొన్నటి వరకు భారీ వర్షాలు కురిసి పంటంతా తడిసిపోతే తడిసిన పత్తిని అగ్గువకు అమ్ముకుంటూ లాస్ అవుతున్నారు. విదేశాల నుంచి పత్తి దిగుమతిపై సుంకాలు ఎత్తేయడంతో దేశంలోని రైతులు పండించిన పత్తికి గిరాకీ లేకుండా పోయింది. ఇక మరోవైపు కపాస్ కిసాన్ యాప్లోని సాంకేతిక సమస్యలు రైతులకు కొత్త తిప్పలు తీసుకొస్తున్నాయి. పత్తి రైతులు పంటను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తిపై సుంకాన్ని ఎత్తివేయడంతో టెక్స్టైల్ వ్యాపారులు అమెరికా పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో దేశీయ కాటన్కు డిమాండ్ తగ్గిపోయింది. దీనికి తోడు సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరిచినా అనేక కొర్రీలు పెడుతోంది. కపాస్ కిసాన్ యాప్లోని సాంకేతిక సమస్యలు, కొర్రీలతో కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులకైనా అమ్ముకుందామని వెళ్తే మార్కెట్ లేదంటూ తేమను సాకుగా చూపుతూ ధరను పూర్తిగా తగ్గించేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక పత్తి రైతులు అయోమయంలో పడిపోయారు. దేశంలో మొత్తం 315 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పత్తి సాగవుతోంది. ఏటా 300 లక్షల నుంచి 350 లక్షల బేళ్ల ఉత్పత్తి అవుతుందని అంచనా ఉంది. అయితే ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై ఉన్న సుంకాన్ని ఎత్తేసింది. భారత్కు ప్రధానంగా అమెరికా నుంచే పత్తి దిగుమతి అవుతోంది. పత్తి దిగుమతిపై ఉన్న సుంకాలను కేంద్రం ఎత్తివేయడంతో వస్త్ర వ్యాపారులు దేశీయ పత్తిని కొనుగోలు చేయడం బంద్ చేసి అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం దిగుమతి మొదలైనా కొనుగోలు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు వర్షాలు, వాతావరణంలో వస్తున్న మార్పులతో పత్తిని కాపాడుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయడానికి రాష్ట్రంలో సెంటర్లను ఓపెన్ చేసింది. తేమ 8% నుంచి 12% వరకు ఉంటే మద్దతు ధర 8,110 ఇస్తామని ప్రకటించింది. కానీ ఈ సెంటర్లలో పత్తిని అమ్మాలనుకుంటే పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పింది. స్లాట్ బుక్ చేసుకోవాలని రూల్ పెట్టింది. దీంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. కొందరికి స్లాట్ బుక్ కాకపోగా మరికొందరికి స్లాట్ బుక్ అయినా సెంటర్లోకి వెళ్లాక వివరాలు కనిపించడం లేదంటూ రైతులను వెనక్కి పంపిస్తున్నారు. మరోవైపు సెంటర్లు ఓపెన్ చేసిన మొదట్లో ఎకరాకు 12 క్వింటాల చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పినా తర్వాత 7 క్వింటాలే కొంటామని ప్రకటించారు. అయితే పత్తిని తక్కువ మొత్తంలో కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి కొర్రీలు పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 51 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుగా సీసీఐ సెంటర్లతో ఇప్పటి వరకు 50,000 నుంచి 60,000 మంది రైతుల నుంచే పత్తిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పత్తి కొనుగోళ్లలో రోజుకో కండిషన్ పెడుతుండడం, కొనుగోలు ఆలస్యం అవుతుండటంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా తీసుకుంటున్న వ్యాపారులు పత్తిలో తేమ ఎక్కువగా ఉంది, పత్తి క్వాలిటీ సరిగ్గా లేదని సాకులు చెప్తూ ధరను అమాంతం తగ్గించేస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు క్వింటాల్ పత్తికి 6,000 నుంచి 7,000 కంటే ఎక్కువగా ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
అకాల వర్షాలకు తోడు గులాబీ రంగు పురుగు పత్తి రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. మొదట్లో పత్తి కాయలు ఎక్కువగా రావడంతో దిగుబడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు చివరకు నిరాశే మిగిలింది. పత్తి చేతికొచ్చే టైంలో వానలు పడడం, తర్వాత గులాబీ రంగు పురుగు సోకడంతో దిగుబడిపై ఎఫెక్ట్ పడింది. ఎకరాకు 12 క్వింటాల దిగుబడి వస్తుందని ఆశించినా 3 క్వింటాలు కూడా రాలేదు. ఈ పత్తినైనా అమ్ముకుందామని మార్కెట్కు వెళ్తే ఎకరాకు 4,000 నుంచి 5,000 మాత్రమే ఇస్తున్నారు. దీంతో దుక్కి దున్నినప్పటి నుంచి మొదలుపెట్టి పత్తి ఏరే వరకు ఎకరాకు 25,000 నుంచి 30,000కు పైగా పెట్టుబడి అవుతుందని, పంట అమ్మితే పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పత్తిని ఏరకుండానే చాలా ప్రాంతాల్లో ట్రాక్టర్ల సాయంతో పంటను దున్నేస్తున్నారు. ఈ ఏడాది పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఓవైపు అధిక వర్షాలతో పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోగా, మరోవైపు చేతికొచ్చిన పంటకు కనీసం మద్దతు ధర దక్కడం లేదు. అధిక తేమ శాతంతో వ్యాపారులు భారీగా కొర్రీలు పెడుతున్నారు. ఫలితంగా రైతులు చేసేదేం లేక నష్టమైనా గానీ ప్రైవేటు వ్యాపారులు వ్యవసాయ మార్కెట్లలో అమ్ముతున్నారు. ఉమ్మడి ఖమ్మం, పొరుగు జిల్లాల నుంచి రైతులు భారీగా పత్తి బస్తాలను ఖమ్మం పత్తి మార్కెట్కు తీసుకువచ్చారు. దీంతో ఒక్కసారిగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర భారీగా పడిపోయింది. కనీసం 6,000 రూపాయలు కూడా ధర దాటడం లేదని పత్తి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కేంద్రాల్లో 8 నుంచి 12% తేమ ఉన్న పత్తినే కొనుగోలు చేస్తామని ప్రకటించారు. తేమ పెరిగే కొద్దీ ధర తగ్గుతూ వస్తుంది. కానీ రైతులు సీసీఐ కేంద్రాలకు పంట తీసుకెళ్తే 12% మించి తేమ ఉందని నిరాకరిస్తున్నారు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. ఫలితంగా ప్రైవేటు వ్యాపార కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్లకు పత్తి పోటెత్తుతోంది. ఈ క్రమంలోనే ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు 30,000 బస్తాలకు మించి పత్తి బస్తాలు వచ్చాయి. అధిక వర్షాలకైతే గణనీయంగా దిగుబడి తగ్గింది. ఎకరానికి 5 క్వింటాలా వచ్చేస్తుంది. అది వచ్చేసరికి తీసే తీత కూలీలకి కింటా 3,000 అవుతుంది. ఇక్కడ వచ్చి అడిగితే 4,000 అడుగుతున్నారు, నిమ్మ ఎక్కువ ఉందని. మరి మేమేం చేయాలి? సీసీఐ వాళ్ళు ఇదివరకే సీసీఐ అక్కడ జిన్నింగ్ మిల్లులో కొంటుంది, అది అక్కర్లే. అక్కడ సీసీ మార్కెట్ అనే కొనాలి. సీసీ అది కూడా 8,000 పెట్టారు కాబట్టి 8,000 ఇక్కడ తేమ శాతాన్ని పెంచేసి కొనాలని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నామండి. సీసీఐ విధిస్తున్న నిబంధనలు వ్యాపారులకు వరంగా మారాయి. తేమ శాతం పేరిట సీసీఐ తిరస్కరించడంతో వ్యాపారుల దగ్గరకు పత్తి తీసుకెళ్తే తాము సైతం కొనుగోలు చేయలేమని మొండికేస్తున్నారు. ఆ తర్వాత రైతులు కోరితే తేమ ఎక్కువగా ఉందని చెబుతూ ధరలో కోత పెడుతున్నారు. ప్రభుత్వం 8,110 మద్దతు ధర ప్రకటిస్తే వ్యాపారులు నాణ్యమైన పత్తికి కూడా 6,000కు మించి చెల్లించడం లేదు. కొంత నాణ్యత తక్కువగా ఉన్న పత్తి ధర 4,500 రూపాయలు దాటడం లేదు. దీంతో రైతులు మద్దతు ధరతో పోలిస్తే క్వింటాకు సగటున 3,000కు పైగా నష్టపోతున్నారు. గత వారం కిందటితో పోలిస్తే ఈ వారం మరో 500కు పైగా తేమ శాతం పేరుతో వ్యాపారులు దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. కింటాకి దిగుబడి చాలా తగ్గింది. అకాల వర్షాల వల్ల చాలా నిమ్మ వచ్చి పత్తి కొనే యాసకొస్తే పత్తిలో నిమ్ము ఉందని కొంటల్లా. 8,000 రూపాయల పత్తి 4,000కి, 3,500కి, 5,000కి అడుగుతున్నారు. నేను చాలా అప్పుల్లో చాలా లాసులో ఉన్నా. అకాల వర్షాలు, తుఫాన్, చలి తీవ్రతలతో ఈసారి పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలు, తుఫాన్ వల్ల పత్తి దిగుబడి సైతం ఈసారి అంతగా రాలేదు. పత్తి రైతులను ఆదుకోవలసిన కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులకు మరిన్ని ఇబ్బందులు తెచ్చే విధంగా తేమ శాతం పేరుతో, యాప్ల పేరుతో పత్తి రైతులకు మద్దతు ధర దొరకకుండా చేస్తుంది. పత్తి రైతులు ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నారు. అలాంటి రైతులకు తేమ శాతం తరలించి 20% తేమ ఉన్నా కూడా పత్తి కొనుగోలు చేయాల్సిందిగా రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. 12 నుంచి 16, 17 క్వింటాలు దిగుబడి వస్తే ఈ సంవత్సరం 2 నుంచి 4, 5 క్వింటాల లోపే వస్తూ ఉంది. రైతులు ఒక పక్కన అకాల వర్షాలు, అధిక వర్షాలకు దెబ్బతినున్నారు. మరొక వైపున కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 8,110 రూపాయలు ఏదైతే మద్దతు ధర ఉందో, సీసీఐ ఆ మద్దతు ధరకి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, ఎందుకంటే అధిక వర్షాలతో రైతులు ఆగమై ఉన్నారు, ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది, ఆత్మహత్యలు జరిగే ప్రమాదం ఉంది. ఈ బారి నుంచి రైతులను కాపాడేదానికోసం సీసీఐ నిబంధనలన్నింటి కూడా పక్కకు పెట్టి రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేయాలా. కానీ సీసీఐ మార్కెట్లోకి రాకపోవటాన ఇవాళ ప్రైవేట్ వ్యాపారులు ఏదైతే ఉన్నారో అతి తక్కువ ధరకి 4,500 నుంచి 6,000 వరకే కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. వాస్తవంగా సీసీఐ మద్దతు ధర ఏదైతే ఉందో 8,111 రూపాయలు ఆ మద్దతు ధర కొనుగోలు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం. అంటే నిబంధనలు కూడా ఇవ్వాలా. ఇప్పటికైనా సీసీఐ ఎలాంటి కొర్రీలు పెట్టకుండా పత్తి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
మోంతా తుఫాన్ పంటలను నాశనం చేయడమే కాదు, మిగిలిన పంటను దక్కించుకోవాలంటే రెండింతలు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి తీసుకొచ్చింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి పొలాల్లో పంటంతా నేలకొరిగింది. ఇక మరోవైపు పొలాలన్నీ నీళ్లు నిండి బురదమయంగా మారాయి. చైన్ మిషన్లు తక్కువగా ఉండడంతో వాటికి డిమాండ్ పెరిగి రేట్లు అమాంతం పెంచేశారు. దీంతో ఆర్థిక భారం ఎక్కువై తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు రైతులు. వానాకాలం సీజన్ మొదటి నుంచి దెబ్బ మీద దెబ్బ తాకుతున్నా అష్ట కష్టాలు పడి పంట పండించారు రైతులు. తీరా పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వానలు అన్నదాతలను నిండా ముంచాయి. వరి కోతలు పూర్తి చేసుకున్న రైతుల ధాన్యం కళ్ళాల్లో కొట్టుకుపోవడం, తడిచిపోవడంతో నష్టాలు కలిగాయి. ఈ వరి 6 ఎకరాలు వేసాను. మొన్నటి వానకు అంతా అడ్డం పడ్డది. పోయినసారి వరి కొత్తే గంటకు 1500 ఉండే. ఈసారి చైన్ మిషన్ కి 3500 అంటారు. వారం రోజుల నుంచి తిరిగిన ఒక మిషన్ దొరుకుతలేదు. ప్రభుత్వం దయచేసి మామూలు రైతులను ఆదుకోవాలని కోరు. ఇది వరి 15 రోజుల క్రితం కోసే వరి, వర్షం పడ ముందు కోసే వరి. ఇది టైర్ మిషన్ నడవకుంటే ట్రాక్ మిషన్ పెట్టి కోయిస్తున్నాం. ఒక ఎకరం కోస్తే గంటన్నర టైం పడుతుంది. ఎకరానికి 25 బస్తాలు వడ్డీ వేస్తుంది. దీనివల్ల ఎకరానికి రేటు 3500 తీసుకుంటారు గంటకు. దీనివల్ల నష్టమే కానీ లాభం ఏం లేదు రైతుకు. ఒక గంటకు 3500 ఎకరానికి గంటన్నర సేపు అంటే 6000 దాకా అవుతాయి. 5000 6000 రేపు ఏం లాభం? కోయని వరి పొలాలు ఇప్పుడు బురదమయమై వరి కోతలకు ప్రతికూలంగా మారాయి. దీంతో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. వర్షాలు తగ్గుముఖం పట్టి వారం రోజులైనా పొలాలన్నీ బురదగానే ఉన్నాయి. మరోవైపు వరి పంటంతా నేలరాలిపోయింది. ఇలాంటి పొలాలను కోయాలంటే టైర్లతో నడిచే వరి యంత్రాలు పనిచేయవు. దీంతో రైతులంతా చైన్ పై నడిచే ట్రాక్ హార్వెస్టర్లను ఆశ్రయిస్తున్నారు. వర్షాలు పడడం వలన వరి బాగా అడ్డం పడ్డాయి. టైర్ల మిషన్ నడిచేది, టైర్ల మిషన్ మా ఊర్లో బాగానే ఉన్నాయి. ట్రాక్ మిషన్లు దొరకడం లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఆంధ్రా నుండి వేరే మిషన్లు వస్తున్నాయి అని చెప్పి తీసుకొచ్చుకున్నాం. ట్రాక్ మిషన్ కి గంటకు 3500 రూపాయలు చొప్పున అయినా పర్లేదని తీసుకున్నామంటే అవి కూడా దొరకట్లేదు. రైతులు చాలా నష్టపోయారు ఈ వర్షం వలన. కొన్ని మిషన్లు కొనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు కొంచెం సబ్సిడీ ద్వారా మిషన్లు, ట్రాక్ మిషన్లు వచ్చే ప్రయత్నం గవర్నమెంట్ ఆలోచించి ఇచ్చే ప్రయత్నం చేయాలి. వరి మొత్తం పడి మొత్తం మొలకలు వచ్చినాయి. మొలకలు వచ్చిన దానికి ఇవి మోద్దాం అంటే టైర్ల మిషన్ దొరకక, టైర్ల మిషన్లు నడవక ఈ ట్రాక్ మిషన్లు తీసుకొచ్చి ట్రాక్ మిషన్లకు పోతే ఒక్కొక్క దానికి గంటకు 3500 నుంచి 4000 రూపాయలు తీసుకుంటుండ్రు. ఆ 4000 అయినా టైంకు దొరకటం లేదు. ఇప్పుడు మొత్తం ఫీల్డ్ అంతా ఎక్కడనే ఉన్నాయి రైతులవి. ఎవరు కానీ ఇప్పటి వరకు వరి కోయలేదు. మొత్తం మొలకలు వచ్చి పాడైపోయినాయి. మొత్తం వచ్చి అంతా మొత్తం పడిపోయి ఈ టైర్ల మిషన్ నడవకుండా అయిపోయినాయి. వరితో ఇప్పుడు చేతితో కోసి తీసుకొద్దామన్నా లేకుంటే బురద అయిపోయింది. మొత్తం మొలకచ్చి అగ్గర రాకుండా అయిపోయినాయి. రైతులంతా వీటి కోసం ఎదురు చూస్తుండటంతో స్థానికంగా ఉన్న కొద్దిపాటి హార్వెస్టర్లకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా టైర్ హార్వెస్టర్ మిషన్ గంటకు కిరాయి 2800 రూపాయలు కాగా చైన్ మిషన్ కు మాత్రం గంటకు 3500 నుంచి 4000 వరకు తీసుకుంటున్నారు. ఎకరం వరి పంట కోయాలంటే సుమారు 2 గంటల సమయం పడుతుంది. ఈ లెక్కన ఎకరాకు 7 నుంచి 8000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే టైర్ మిషన్ తో కోస్తే 5600తో సరిపోయేది. ఇప్పుడు రైతులు అదనంగా 1400 నుంచి 2400 దాకా అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు గిరాకీ ఎక్కువ ఉండడంతో చైన్ హార్వెస్టర్లు దొరకడం లేదు. బురద పొలాల్లో చైన్ హార్వెస్టర్లు మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తాయి. ఎందుకంటే వాటికి బురదలో నడవడానికి ట్రాక్ చైన్లు ఉంటాయి. ఇవి సాధారణ హార్వెస్టర్ల కంటే ఎక్కువ వెడల్పుతో కూడిన క్రావ్లర్ చైన్లను కలిగి ఉండడంతో బురదలో లోతుగా పాతుకుపోకుండా ఉంటాయి. దీనివల్ల బురదతో కూడిన పొలాల్లో కూడా సులభంగా కోయవచ్చు. అయితే కోతలు ఎక్కువయ్యే కొద్దీ హార్వెస్టర్లకు డిమాండ్ పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షానికి మొలకెత్తి రైతు నష్టపోయిండు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వాలు గాని మాకు సహకరించి రైతులను ఆలోచించి ఆ హార్వెస్టర్లు, చైన్ మిషన్లు మాకు ఏదో లోన్ సహాయంగా ఇచ్చి రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఒక్కొక్క మిషన్ కాడికి మేము పొద్దుగాల లేచిపోయి మళ్ళీ పొద్దుగా దాకా తిండి తిప్పలు లేకుండా మేము వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మిషన్లు వచ్చే టైం కూడా మాకు లేవు. ఎన్నో ఆంధ్ర నుంచి పట్టుకొచ్చుకొని వాళ్ళని రమ్మంటే నీకు ఇవాళ రాదు, రేపు వస్తుంది, రేపు రాదు, ఎల్లుండి వస్తుంది అనేసరికి అవి నీళ్ళల్లో ఆ గింజలు మురిగిపోయి రైతు
నష్టపోతున్నాడు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్, హుజూరాబాద్, జమ్మికుంట, వీనవంక, చొప్పదండి, గంగాధర మండలాల్లో వీటికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అటు జగిత్యాల జిల్లాలోని రాయికల్, సారంగపూర్, మేడిపల్లి, బీర్పూర్, భీమారం మండలాల్లోనూ చైన్ ట్రాక్ హార్వెస్టర్లకు డిమాండ్ నెలకొంది. చాలా రోజులు వరి కోయకుండా వదిలేస్తే అసలే నీళ్లతో నిండి ఉన్న పొలాల్లో పడిపోయిన వడ్లతో కూడిన పంట అందులోనే మొలకెత్తే ప్రమాదం ఉంటుందని రైతులు చెబుతున్నారు. వెంటనే కోయిద్దామంటే మిషన్లు దొరకని పరిస్థితి. దీంతో చాలా మంది రైతులు చైన్ హార్వెస్టర్ల ఓనర్లు నిద్ర లేవక ముందే వాళ్ళ ఇంటికి వెళ్లి కిరాయిలు మాట్లాడుకుంటున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో అద్దెలు కూడా పెంచడంతో డబ్బులు పోయినా పండించిన పంటను చేజిక్కించుకోవాలనే ఆశతో రేట్లు చెల్లిస్తున్నారు. చైన్ బాల్ దొరకట్లేదు, వాటికి కూడా రేటు బాగా అవుతుంది. గంటకు 3500 తీసుకుంటారు. ఈ పెట్టుబడులను ఈ మిషన్లకు, పురుగు మందులకే పెట్టుబడి బాగా పోతుంది. కనుక రైతుకి ఏం మిగలట్లేదు. గవర్నమెంట్ ఈ పెట్టుబడి ఎక్కువైతుంది కాబట్టి గవర్నమెంట్ ఆదుకోవాలని మా రాంపూర్ గ్రామ రైతులు ఈ ముంతాజ్ తుఫాను వల్ల రైతులు చాలా నష్టపోయారు. హార్వెస్టర్ టైర్ మిషన్కి 1500-1600 కోసేది. ఇవి తుఫాను వల్ల ఈ ట్రాక్ మిషన్ 3500 తీసుకుంటారు. రైతుకి ఏం మిగలట్లేదు. నిజానికి టైర్ల మిషన్లతో వరి కోస్తే గడ్డి పశువులు మేసేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు బురద పొలాల్లో చైన్ల బండ్లతో కోసిన వరి గడ్డిని ఉపయోగించుకోలేరు. దీంతో పశుగ్రాసానికి కూడా ఈసారి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు రైతులు. మరోవైపు కనీసం చేతితో వరి కోయిద్దామంటే కూలీలు దొరకడం లేదని రైతులు పేర్కొంటున్నారు. రోజుకు 500 ఇస్తామన్నా కూలోళ్లు దొరుకుతలేరని వాపోతున్నారు. ట్రాక్ మిషన్ కావాలంటే ఎక్కడో ఊరుకోకటి ఉన్నది, అది సరిగా అందగా ఎక్కడ మొలకలు వస్తాయి. మొలకలు వచ్చి అన్ని ఖరాబ్ అవుతున్నాయి, నష్టపోతారు. వెనకట ఎంతో కొంత నాటేసుకునేది, కోసుకునేది, పంద కొట్టుకునేది, ఎడ్లకు గిట్లా ఉపయోగించేది. ఇప్పుడు అన్ని వరలు అన్ని పెట్టి వరలే వరకు ఈ మిషన్లు అందక అంతా నష్టపోతారు. నిజానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉండే చైన్ హార్వెస్టర్లలో చాలా వరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి తెచ్చి కోతలు పూర్తి కాగానే అక్కడికి తీసుకుని వెళ్లిపోతారు. ఈసారి ఇప్పటికీ అక్కడి నుంచి పూర్తి స్థాయిలో చైన్ హార్వెస్టర్లు జిల్లాకు చేరుకోలేదు. దీంతో గ్రామాల్లో హార్వెస్టర్ల కొరత కనిపిస్తోంది. విత్తనం వేసింది మొదలు కోత కోసి పంటను అమ్ముకునేదాకా రైతులకు ఎన్నో గోసలు పడుతున్నారు. వానలు లేక కొన్నిసార్లు, అధిక వానలతో మరికొన్నిసార్లు అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు వరి కోత మిషన్లు అద్దెలకు కూడా పెరగడం, కిరాయి ఇద్దామన్న యంత్రాల కొరతతో సమస్యలు జిల్లా రైతులకు భారంగా మారాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడలో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ముందడుగు పడింది. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో హమాలివాడ ప్రజల చిరకాల డిమాండ్ త్వరలో నెరవేరనుంది. హమాలివాడలో ఫుట్ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర రైల్వే శాఖ అధికారులను కలిసి రిక్వెస్ట్ చేశారు. మంచిర్యాల పట్టణ ప్రజలు గతంలో ఫుట్ఓవర్ బ్రిడ్జి లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రమాదాలు కూడా జరిగాయి. హమాలివాడ ప్రజల విజ్ఞప్తి మేరకు కేంద్ర రైల్వే శాఖ అధికారులను కలిసి ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ రిక్వెస్ట్ చేశారు. ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే మంచిర్యాల టౌన్ నుండి హమాలివాడ, సూర్యానగర్, తిలక్ నగర్, రాజీవ్ నగర్, గోపాల్వాడ, సప్తగిరి కాలనీ, అశోక్ రోడ్, వేముల బస్తీ, దొరగారిపల్లె కాలనీలకు వెళ్లేందుకు ఇబ్బందులు తొలగనున్నాయి. హైదరాబాద్ బల్లార్షా వెళ్లే ట్రైను కాజీపేట్ వైపు ఎలక్ట్రిక్ పోల్ నంబర్ 261/1 దగ్గర ఒక ఎఫ్ఓబి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి అక్కడ ప్రాంతవాసులు అడగడం జరిగింది. దాని ప్రకారమే నేను అశ్విని వైష్ణవ్ గారికి మళ్ళీ రైల్వే జిఎం గారికి లెటర్ పెట్టడం జరిగింది ఆగస్టులో లెటర్ పెట్టిన తర్వాత మళ్ళీ వారితో ఫాలోఅప్ చేసిన తర్వాత ఇప్పుడే నాకు రెస్పాన్స్ వచ్చింది. వారు ఆ ఎఫ్ఓబి ఏదైతే ఉందో, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని లొకేషన్ పరిశీలించి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత చాలామంది లోకల్స్కి ఏదైతే క్రాసింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ ఏమీ ప్రమాదం లేకుండా వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు అని చెప్పి మీ మంచిర్యాల ప్రజలందరికీ ఒక శుభవార్త. ఇది డిసెంబర్ లోపల పని పూర్తి కావాలని చెప్పి వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఫాలోఅప్ చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఈ ప్రాజెక్ట్ తొందరగా అయిపోవాలని చెప్పి. జయ జయ హే తెలంగాణ జరణీ జయకేతనం అంటూ తెలంగాణ ఔన్నత్యాన్ని తన కలంతో రచించిన అసువు కవి అందశ్రీ అస్తమించారు. చదువుకోకున్నా గొప్ప కవిగా అనేక పాటలకు ప్రాణం పోశారు.
అందశ్రీ ఆకస్మిక మృతితో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అందశ్రీ భౌతిక కాయానికి సాంస్కృతిక రంగంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నేతలు అంజలి ఘటించారు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అంటూ తెలంగాణ ఔన్నత్యాన్ని తన కలంతో రచించిన అసువు కవి అందశ్రీ అస్తమించారు. చదువుకోకున్నా గొప్ప కవిగా అనేక పాటలకు ప్రాణం పోశారు. అందశ్రీ ఆకస్మిక మృతితో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అందశ్రీ భౌతిక కాయానికి సాంస్కృతిక రంగంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నేతలు అంజలి ఘటించారు. ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను గాంధీ హాస్పిటల్కు తరలించారు. డాక్టర్లు అందశ్రీ చనిపోయారని డిక్లేర్ చేశారు. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ నుంచి అందశ్రీ పార్థివ దేహాన్ని లాలాపేట్లోని ఇంటికి తరలించారు కుటుంబ సభ్యులు. అభిమానులు ప్రజల సందర్శనార్థం లాలాపేట్ ఇండోర్ స్టేడియంలో ఉంచారు. అందశ్రీ భౌతిక కాయానికి ప్రముఖులు, రాజకీయ నేతలు, కవులు, కళాకారులు నివాళులర్పించారు. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందశ్రీతో కలిసి రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని చెప్పారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో అందశ్రీ చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజాకవి అందశ్రీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రులు వివేక్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అందశ్రీ అకాల మరణం తమను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అందశ్రీ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు మంత్రులు. కవి, రచయిత అందశ్రీ గారి ఆకస్మిక మరణము చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి తీరని లోటు. ఒక సామాజిక తత్వవేత్తగా, ఓ రచయితగా, ఓ కవిగా తెలంగాణ సమాజంలో ఉన్న పేదరికమే కానీ, కుల వ్యవస్థనే కానీ ఏ రకంగా ఉన్నది తన రచనల ద్వారా కళ్ళగట్టినట్టు మనకు చూపెట్టిన రచయిత అందశ్రీ గారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశ, భాష, తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు, తెలంగాణ ప్రజల రైతుల కష్టాలు, సామాన్య ప్రజల యొక్క కష్టాలు, ఒక దళిత వర్గంకెళ్ళి ఒక మహానాయకునిగా, ఒక గొప్ప కవిగా తెలంగాణ రాష్ట్రానికి జాతీయ గీతాన్ని అందజేసిన మహానుభావుడు. వారికి మనస్ఫూర్తిగా ప్రగాఢమైన సంతాపాన్ని, సానుభూతి తెలియజేసుకుంటూ ఆ ఒక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలు కూడా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ అందశ్రీ గారు లేరు అనే మాట జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఒక బాధాతత్వ హృదయాలతో ఉన్నటువంటి సందర్భం. ఆయన లోతైన ఆలోచన విధానం తెలంగాణ పట్ల ఆయన ఇచ్చిన గేయం ఆయన లేని లోటు ఏం చేసినా పూడ్చేది కాదు. ఖచ్చితంగా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి గీతాన్ని ఇచ్చాడు ఆయన. ఖచ్చితంగా ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకున్నది, ఆదుకుంటది కూడా. తెలంగాణ గేయ రచయిత అందశ్రీ భౌతిక కాయానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, టీజేఎస్ చీఫ్ కోదండరాం, ఇతర ప్రముఖులు అంజలి ఘటించారు. అందశ్రీ పాటల ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు నేతలు. తెలంగాణ మంచి కవిని, కళాకారుడిని కోల్పోయిందన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ అందశ్రీ మరణం తీరని లోటన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆనాడు ఉద్యమంలో తన పాటలతో ప్రజలను ఉత్తేజపరిచారన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు వెన్నంటే ఉన్నారని తెలిపారు. పార్థివ దేహానికి నివాళి అర్పించారు. అందశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఉన్నంత వరకు ఆయన పాటలు చిరస్మరణీయంగా ఉంటాయన్నారు. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాల పాటు జరిగిన ఉద్యమంలో గ్రామ గ్రామాన మారుమోగిన పాట జయ జయ హే తెలంగాణ రచయిత, మా అందరికీ అత్యంత ఆప్తుడు అందశ్రీ గారు
ఇవాళ ఉదయం అకాల మరణం చెందినారనే మాట మనందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి తీవ్రమైన బాధకు గురి చేసింది. అలవోకగా అప్పటికప్పుడు ప్రజల వేదనను తన మాటల రూపంలో తన పాటల రూపంలో మలిచేటువంటి ఒక గొప్ప కవి. ఆయన హఠాన్ మరణం నిజంగా తెలంగాణ రాష్ట్రానికి మనందరికీ కూడా తీరని లోటు. వారి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అందశ్రీ భౌతిక కాయానికి పలువురు కవులు కళాకారులు నివాళులర్పించారు. ఆయన రాసిన పాటలు పాడి అందశ్రీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజామారిత జన నినాదమై జయగంటలు మ్రోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం ఆహాగా, జీవితమంతా జనమే మననం ఆహాగా. కష్ట నష్టాలెన్నెదురైన కార్యదీక్షతో తెలంగాణ, జై బోలో తెలంగాణ. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా. ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడోయమ్మా. అవినీతి పెను ఆశాంధకారములోన చిక్కిపోతూ రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. చూడాసక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, చూడాసక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి. నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి, నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి. మళ్ళీ జన్మంటూ ఉంటే సూరమ్మో తల్లిని కడుపున పుడతామాయమ్మా. రాష్ట్ర గీతానికే నామకరణముందినోడా, నా కలల మేడా నాందే శ్రీయాడ, కలల మేడా నాందే శ్రీయాడ. ఇది జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాళ్ళ చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. తల మీద సుట్ట బట్ట ఆ పైన పండ్ల తట్ట, పళ్ళు పల్లమ్మోయంటూ పల్లంతా తిరుగుతున్నాం. బాజాల కూసోనం మీ బతుకెల్లా తీసుకున్న, తెనుగొల్లా ఎల్లమ్మ ఏది నా తల్లి జాడ, కన్నుల్లాగా నారాదేమీ. వరంగల్ జిల్లా మద్దూరు మండలంలోని మారుమూల రేబర్తి గ్రామంలో జన్మించిన అందశ్రీ ప్రజాకవిగా ప్రకృతి కవిగా ఆయన ప్రసిద్ధి చెందారు. అసువుగా కవిత్వం చెప్పేవారు. ప్రకృతికి సంబంధించిన వర్ణనలు ఆయన పాటల్లో జీవం పోసుకున్నాయి. మనిషి జీవితం ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధాన్ని ఎన్నో పాటల్లో వర్ణించారు. అదేవిధంగా మనిషి తత్వాన్ని, మానవ విలువల్లో వస్తున్న మార్పులను తన పాటల్లో వివరించారు అందశ్రీ. అందులో భాగంగానే మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు అనే పాట ప్రతి ఇంటిని చేరుకుంది. అందశ్రీ చదువుకోలేదు. గొర్రెల కాపరిగా పనిచేసిన ఆయన పాటలు అద్భుతంగా పాడేవారు. అందశ్రీ ఎన్నో ఉద్యమ గీతాలు రచించారు. ఆయన రాసిన జయ జయ హే తెలంగాణ అనే పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా మారింది. పలు సినిమాలకు పాటలు రాశారు. 2006లో గంగ సినిమాకు ఆయనకు నంది అవార్డు అందుకున్నారు. 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించింది. ప్రభుత్వ లాంఛనాలతో ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీఎల్లో అందశ్రీ అంతిమ సంస్కారాలు రేపు నిర్వహించనున్నారు అధికారులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రముఖులు, ఇతర పార్టీల లీడర్లు అందశ్రీ పార్థివ దేహానికి నివాళులర్పించారు. గాలి మోటార్ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. నిజాం కాలం నుంచి నిరీక్షిస్తున్నారు. అలాంటి కళ ఫలించబోతుంది. ఎయిర్పోర్టు నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మాణం కోసం భూసేకరణ చేయాలని కలెక్టర్కు ఆదేశాలిచ్చింది. భూసేకరణ పూర్తి చేసి 2 ఏళ్లలో ఎయిర్పోర్టు నిర్మాణం చేస్తామంటుంది సర్కార్. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణంపై స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్టు నిర్మాణం దశాబ్దాల కళ. నిజాం కాలం నుంచి ఎగిరే విమానం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. నిజాం కాలంలో ఇక్కడ యుద్ధ విమానాలు రాకపోకలు సాగించేవి, ఇంధనాన్ని నింపుకొని వెళ్లేవి. ఆ విమానాలు రాకపోకలు సాగించడానికి 360 ఎకరాల భూమి ఉంది. ఈ భూముల్లో ఎయిర్పోర్టు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. కానీ ఆ కళ నెరవేరలేదు. ఏండ్ల నాటి కలను నెరవేర్చాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అందులో భాగంగా ఎయిర్పోర్టు నిర్మాణం కోసం 700 ఎకరాల భూమిని సేకరించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 360 ఎకరాల భూమి ఉంది. ఆ భూమితో పాటు మరో 700 ఎకరాల భూములు సేకరించనున్నారు. సేకరించిన భూముల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీతో పాటు ఎయిర్పోర్టు నిర్మించనున్నారు. ఈ పనులన్నీ పూర్తి చేస్తామంటున్నారు. 2027 నాటికి ప్రజలకు ఎయిర్పోర్టు అందుబాటులోకి తెస్తామంటున్నారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీతో పాటు ఎయిర్పోర్టులో విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. నిన్ననే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావాల్సిన 700 ఎకరాల భూమిని ఈరోజు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అనేది రక్షణ శాఖ మరియు అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ ఆపరేషన్తోని ఈ ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణ పనులు అదేవిధంగా ఫ్యూచర్లో మెయింటెనెన్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి అక్షర క్రమంలో ముందున్నటువంటి ఆదిలాబాద్కు ఏదైతే ఆ పేరు మీద మొదలైన ఆదిలాబాద్కు అభివృద్ధిలో మాత్రం అన్నిటికీ దూరంగా ఉంటుంది. కానీ ఈరోజు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో సంతోషంగా ఉంది. నేను కూడా ఎక్కడ రాజకీయ భేషజాలకు పోకుండా రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరం ఉంటే నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ఇటు నాగ్పూర్ నుంచి హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ డిక్లేర్ అయిన తర్వాత ఇక్కడ ఎయిర్పోర్టు అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ స్టేషను ఈ రైల్వే నిర్మాణాలు ఇవన్నీ పూర్తయితే ఆదిలాబాద్ అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తున్న నమ్మకం విశ్వాసం నాకుంది. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో విమానాల రాకపోకలతో ఆదిలాబాద్ దశ మారుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతం ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్యలో ఉంటుంది. నాగ్పూర్కు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ 360 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇలాంటి దూర ప్రాంతాలకు వేగంగా ప్రయాణాలు చేయడానికి విమానాలు ఎంతో దోహదపడతాయి. ప్రధానంగా ఢిల్లీ, తిరుపతి, హైదరాబాద్, నాగ్పూర్లతో పాటు దేశంలో ఏ ప్రాంతానికైనా ప్రయాణాలు చేయడానికి విమాన ప్రయాణం ఉపయోగపడుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్టు వస్తుండటంతో రూపురేఖలు మారతాయంటున్నారు. పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. సిమెంట్, మ్యాంగనీస్, కాటన్ రంగాలలో పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపిస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయంటున్నారు నిపుణులు. సర్కార్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూసేకరణ అనుమతి ఇచ్చినందుకు ప్రజలు అభినందిస్తున్నారు. ఎయిర్పోర్ట్ ద్వారా చాలా నిరుద్యోగులకు ఇక్కడ మరి ఉపాధి కల్పించే అవకాశము మరియు ఈ ఎయిర్పోర్ట్తో పాటు మరి ఎయిర్పోర్టు మంజూరు తర్వాత తగు చర్యలలో భాగంగా మరి నిధులు కూడా మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనకు ఆదిలాబాద్ జిల్లాకు మరి అతి త్వరలో న్యాయం జరుగుతుంది. మనకు టెక్స్టైల్ పార్క్స్ కానీ ఇంకా మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ప్రాంతము ఇవన్నీ మనకు భాగస్వామ్యం కలిపితే ఆదిలాబాద్కు చాలా మనకు ప్రాధాన్యత కల్పించినారు వారైతారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్టు నిర్మాణంతో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్ని విధాలా జిల్లా డెవలప్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్కడ రాజ్యమేలారు గోండు రాజులు. రాజధాని నిర్మించారు. రాతి శిలలతో రాజసౌధాలు కట్టారు. శత్రు దుర్భేగ్యంగా కోటలు నిర్మించారు. ఉట్నూరు నుంచి ఉత్తరాది వరకు పాలన సాగించిన రాజులు కట్టిన రాజసౌధాలు బీటలు వారాయి, శిథిలావస్థకు చేరాయి. ఈ రాజసౌధాలకు మళ్లీ ఊపిరి పోస్తున్నారు. గోండు రాజుల వైభవాన్ని భవిష్యత్తు తరాలకు అందించేలా జీవం పోస్తున్నారు. కోట పునర్నిర్మాణంపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజగోండులు విశాలమైన రాజ్యాన్ని పాలించిన రాజులుగా చరిత్రలో నిలిచారు. వీరు మొదట చంద్రపూర్ రాజులకు సామంతులుగా పనిచేశారు. ఆ తర్వాత ఉట్నూరు కేంద్రంగా స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారు. 1309వ సంవత్సరంలో ఉట్నూరు కేంద్రంగా రాజధాని నిర్మించారు. ఇక్కడి నుంచి హనుమంతరావు, రాజా జలపతిరావు దేవ్షా పాలన సాగించారు. దాదాపు 230 ఏండ్ల పాటు ఆదివాసీ రాజులు ఆ ప్రాంతాన్ని ఏలారు. అంతటి వైభవం ఉన్న రాజసౌధం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. రాజ దర్బార్ కాలగర్భంలో కలిసిపోయింది. అలాంటి అద్భుతమైన కట్టడాలను పునర్నిర్మిస్తున్నారు. ఆదివాసీ చరిత్రకు ప్రాణం పోస్తున్నారు. మేము చిన్నప్పటి నుంచి ఇదే ఏరియాలో ఉండేవాళ్ళం, కానీ మేము ఇంత మొత్తం ఇది ఖరాబ్ అయి ఉండే. ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది, చూడముచ్చటగా ఉన్నది. అందరు జనాలు కూడా వచ్చి చూస్తున్నారు.
చుట్టుపక్కల వాళ్ళు పల్లెటూరు వాళ్ళు అందరు వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు పాతకాలంలో పంచాయతీలు ఇక్కడనే పెళ్లి పేరేటలు మాట ముచ్చట కూడా ఇక్కడ నుంచే జరిగేది. రాజసౌధంలో ఉండే రాజ కుటుంబీకులు స్నానమాచరించడానికి స్నానవాటిక ఉంది. ఈ స్నానవాటిక దగ్గరకు రావడానికి రాజసౌధం నుండి స్నానవాటిక వరకు భూగర్భంలో మార్గం ఉంది. ఆ మార్గం నుండి వచ్చి రాజకుటుంబీకులు స్నానమాచరించేవారని ఆదివాసీలు చెబుతున్నారు. ఆదివాసీ రాజకుటుంబీకులు మహంకాళి అమ్మవారిని పూజించేవారు. అక్కడున్న స్నానవాటికకు మరమ్మతులు చేశారు. అద్భుతమైన కట్టడం చూసి ఆశ్చర్యపోతున్నారు ప్రజలు. 1వ శతాబ్దం నుంచి 16-17 శతాబ్దం వరకు పరిపాలించినటువంటి గోండుల రాజుల కట్టడాలు రాతితో నిర్మించారు. అంటే ఎంత నైపుణ్యం అంటే ఇప్పుడు చదువుకున్న ఇంజనీరింగ్ కంటే అప్పుడున్నటువంటి రాజుల కాలంలో ఇంజనీరింగ్ల నైపుణ్యంతో ఇప్పటి వరకు అవి శిథిలావస్థకు చేరుకోలేదంటే మనం వాళ్ళ నిర్మాణ శైలి అది చూసుకోవచ్చు. ఇక్కడ స్నానం చేయడానికి రాణులు కావచ్చు, రాజులు కావచ్చు, ఎంత అద్భుతంగా స్నానం చేసి వాళ్ళ ఇంటికి అంటే రాజగృహానికి వెళ్ళి అట్లాగే ఇక్కడి నుంచి మందిరానికి వెళ్ళడానికి దారులు ఉన్నాయి, సింహదారులు ఉన్నాయి. ఇట్లా ఇది నిర్మాణ పనులు చూస్తే ఎంతో వాళ్ళ దగ్గర జ్ఞానము విజ్ఞానము అనేది మాకు దీన్ని బట్టి మాకు తెలుస్తున్నది. గర్వంగా అనిపిస్తుంది. ఏంటంటే మేము కూడా ఒకప్పుడు ఆదివాసులు అంటే అడవులకే పరిమితం లేకపోతే దేనికో పరిమితం అన్నటువంటి సందర్భంలో ఈ కట్టడాలను చూస్తే మాకే గర్వకారణం అనిపిస్తుంది. పెద్ద పెద్ద హైదరాబాద్, ఢిల్లీలో ఎట్లయితే కట్టడాలు ఉన్నాయో అది కొన్ని శతాబ్దాల క్రితమే ఈ కట్టడాలను నిర్మించారంటే మాకు చాలా గర్వంగా ఉంది. సువిశాలమైన రాజసౌధం, దాని చుట్టూ బురుజులున్నాయి. రాజకోట చుట్టూ అద్భుతమైన రాతి కట్టడాలున్నాయి. ఈ కట్టడాలపై ఆదివాసీల ఆచారాలు, సంప్రదాయాలు ప్రతిబింబించేలా శిల్పాలున్నాయి. రాజసౌధానికి అందమైన అర్ధచంద్రాకారపు గుమ్మాటలున్నాయి. వీటి నిర్మాణం ఎంతో సుందరంగా ఉంటుంది. రాజసౌధంలో భూగర్భంలో భాండాగారం ఉంది. ఈ భాండాగారంలో ధాన్యాగారం, ఖజానా ఉంటుంది. 7 శతాబ్దాల క్రితం కోట ఎలా ఉండేదో అలా మళ్లీ నిర్మిస్తున్నారు. కోట పునర్నిర్మాణంపై ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనాద్ మండలం లక్ష్మీపూర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా ఇంట్లో మంటలు చెలరేగడంతో 50 క్వింటాల పత్తి కాలిపోయింది. మంటలు భారీగా వ్యాపించడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. 15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో పాసిగామ గ్రామస్తులు నిరసనకు దిగారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం గ్రామంలో 40 ఇళ్లు ముంపు కింద తీసుకుని ఇప్పటి వరకు తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని తెలిపారు బాధితులు. అలాగే ఎల్లంపల్లి బ్యాక్ వాటర్తో ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తున్నాయని, ఇల్లు కూలిపోయే దశకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం 40 ఇళ్లకు R&R ప్యాకేజీ కింద ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చూడాలన్నారు. లేదంటే ఇథనాల్ ప్రాజెక్టు ఉద్యమంలా మళ్లీ ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు పాసిగామ గ్రామస్తులు. అంతకుముందు ముప్పు గ్రామాల్లో ఉన్న కొన్ని ఇండ్లను తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వము. ఇప్పుడు ఒక 40 ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లను తక్షణమే తీసుకొని, కొంతమంది పాము కాటు వల్ల కూడా చనిపోయారు చాలా మంది. అది కూడా అధికారుల దృష్టికి చాలా మంది మేము తీసుకొని వెళ్ళాం. ప్రాజెక్టుకు మేము భూములు త్యాగం చేసినాము. అందుకు కనుక మమ్మల్ని తక్షణమే తీసుకొని 6 నెలల కాల కింద గవర్నమెంట్ మమ్మల్ని తీసుకొని పెంచగలరని కోరుచున్నాము. సారు అలనాడు మాకు పెట్టినారు, పాటిరా అన్నారు. పాటిరా అంటే మేము పిల్లారు మాదకాడ నుంచి రోడ్ వీన్ ఉన్నాం. రోడ్ వీన్ ఉంటే ఏదో ధర్నా చేసినాం, అక్కడికి కర్రె పెళ్లికి అయినాం. అయ్యా అక్కడ చేసి వచ్చినాక ఏదో చెట్టు పెట్టిస్తానన్నాడు, చేస్తానన్నాడు. ఇప్పుడు మరి మాకు ఎక్కడ చూపిస్తారు, ఏం కథ ఏమి వచ్చినాం. ఎల్లంపల్లి గ్రామ 30 కింద ఇప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ కొన్ని ఇల్లు తీసుకునేది, కొన్ని తీసుకోలే. ఇప్పుడు మాకు వాటర్ వల్ల పాములు, తేళ్లు, మొన్నసుగా రీసెంట్ గా ఒక ఇంట్లో 2 పాములు చంపినాం. ఇబ్బంది ఉంది. కావున మేము ఒక ల్యాండ్ చూసుకొని దొబ్బుకుంటే, వేరే గవర్నమెంట్ ల్యాండ్ దొబ్బుకుంటే వేరే వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేస్తారు. దీనికి ఎంఆర్ఓ గాని, అధికారులు గాని
మాకు వెంటనే స్పందించి గవర్నమెంట్ మాకు పట్టాలు ఇవ్వగలదని కోరుతున్నాం. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, రింకు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహా పాదయాత్ర కొనసాగుతుంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర 18వ రోజు వరాలకొండ నుంచి సాయిబాబా టెంపుల్కు చేరుకుంది. 545 మంది స్వాములకు చీలవాణి, స్వప్న, స్వాతిలు భిక్ష ఏర్పాటు చేశారు. ఇవాళ రాత్రి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర బస చేయనున్నారు అయ్యప్ప స్వాములు. ఇల్లు తల్లిదండ్రులొదిలి భార్య పిల్లల బంధమొదిలి కానల్లో కాలి నడక సాగే యాత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాముల వెంట యాత్ర కన్ని కత్తి గంట గదా పెరు స్వాముల జంట యాత్ర మును పెన్నడు స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో నెత్తి మీద ఇరుముడి నెత్తి మీద ఇరుముడి గుండె నిండాల జడి అడుగడుగున నోట స్వామి శరణఘోష శరణఘోష ఇల్లు తల్లి. బిహెచ్ఎల్ రామకృష్ణ స్వామి నా పేరు. 2004 నుంచి వేణుగోపాల్ గురుస్వామితో వస్తున్నాం. ముందు సంవత్సరం 2004లో 83 మందితో మొదలెట్టాము. 2013లో 223 మంది, ఈవేళ 450 మంది తోటి నవీన్ గురుస్వామి, శ్రీకాంత్ గురుస్వామి, ఆర్ఎల్ నాయక్ స్వామి తోటి నడిపిస్తున్నాడు స్వామి. చాలా భిక్ష బాగా పెట్టి చాలా బాగా నడిపిస్తున్నాడు స్వామి. ఏది అనుకుంటే అదే చాలా బాగా చేస్తున్నాడు స్వామి. ఏది లోటు లేకుండా అంతా బాగా చూసుకుంటున్నాడు స్వామి. స్వామి ఢిల్లం ఢిల్లం నాదంతో ఒళ్ళు పులకరిస్తుంది. ఉద్యమమైనా, ఉత్సవమైనా, పండుగైనా, జాతరైనా ఇప్పుడు ఒగ్గుడోలు వినిపించాల్సిందే. కళాకారుల విన్యాసాలు చేయాల్సిందే. ఉత్తర తెలంగాణలోని ప్రతి జిల్లాలోనూ ఒగ్గుడోలు చప్పులతో పండుగలు జరుగుతుంటాయి. అలాంటి కళకు మళ్లీ జీవం పోస్తున్నారు కళాకారులు. ప్రస్తుతం పలు జానపద కళాశాలలు, సాంస్కృతిక సంస్థలు ఒగ్గు కళను కొత్త తరానికి అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. యువత కూడా ఈ జానపద వారసత్వాన్ని సాంకేతికతతో కలిపి ప్రదర్శిస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకే సొంతమైన ఈ అచ్చమైన తెలంగాణ పల్లె కళ ప్రత్యేకత ఏంటో చూసేద్దాం రండి. కాలం మారినా ఒగ్గుడోలు చేసే శబ్దం క్రేజ్ తగ్గలేదు. డిల్లెం డిల్లెం డోలు మోతలు, గల్లు గల్లున మువ్వల సవ్వళ్ళు, పాదం పాదం కలిపి చేసే నృత్యాలు, గొంతెత్తి పాడే కమ్మటి రాగాల పాటలు, ఇవన్నీ కలగలిపి కొడితే అదే ఒగ్గుడోలు కళ. ఒగ్గు కథతో పాటు పుట్టి పెరిగిన ఈ కళను బతికించుకునేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు కళాకారులు కృషి చేస్తున్నారు. ట్రైనింగ్ కార్యక్రమాలతో ఒగ్గుడోలుకు జీవం పోస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కుర్మ కులానికి చెందిన యువకులు చాలా మంది ఒగ్గుడోలు కళను నేర్చుకుంటున్నారు. తమ తాతల కాలం నాటి నుంచి ఒగ్గు కథ చెప్పుకొని జీవించే కుటుంబాల్లో నుంచి వచ్చిన కళాకారులు ప్రస్తుతం ఒగ్గుడోలు కళకు ప్రత్యేక గుర్తింపును తెస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈ ఒగ్గుడోలు కళాకారులు పోషించిన పాత్ర ఎంతో గొప్పది. ఏ సభ జరిగినా, ఏ ర్యాలీ తీసినా, ఎక్కడ బంద్ జరిగినా, ఇలా తెలంగాణ సాధనోద్యమంలో జరిగిన పోరాటంలో ఒగ్గుడోలు లేకుండా కళారూపాలే ఉండేవి కాదు. డోలుతో లయబద్ధంగా చేసే శబ్దాలే కాదు, వారు చేసే విన్యాసాలు చూపర్లను ఆకట్టుకుంటాయి.
14 మంది బృందంగా ఏర్పడి ప్రత్యేకమైన వేషధారణతో డోలు కొడుతూ రకరకాల విన్యాసాలతో సాగే ఈ కళకు ఇప్పటికీ గ్రామాలతో పాటు పట్టణాల్లో ఎంతో ఆదరణ లభిస్తోంది. డోలు పట్టి డిల్లెం వాయిస్తుంటే చూసేవారు తమకు తెలియకుండానే తాళం వేస్తూ డ్యాన్స్ చేయాలనిపించేంత ఊపు వస్తుంది. ముఖ్యంగా డోలు కళాకారులు ఒకరిపై ఒకరు నిల్చొని రకరకాల జంతువుల ఆకృతులను తలపించేలా విన్యాసాలు చేస్తుంటారు. ఊరిలో ఒగ్గు కథ చెప్తున్నారంటే ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి వినేవారు. కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒగ్గు కథకు ఎక్కడలేని ప్రజాదరణ ఉండేది. ఇప్పటికీ ఒగ్గు కథ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ మండలం హన్మాజీపేటకు చెందిన మిద్దె రాములు ఒగ్గు కథకు అంతర్జాతీయ కీర్తిని తెచ్చారు. ఆయన శిష్యులెందరో నేటికి ఈ కథను అభినయిస్తూ ప్రజలను అలరిస్తున్నారు. కొంతకాలం పాటు నిరాదరణకు గురైన ఈ కళకు ఇటీవల నుంచి ఆదరణ పెరుగుతోంది. ఈ కళ నేర్చుకున్న వారికి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఉత్సవాలు, ఊరేగింపులు, ర్యాలీలు, ఎన్నికల ప్రచారాలు, విజయోత్సవాల్లో ఒగ్గుడోలు ప్రదర్శన ఉండాల్సిందే. అయితే డిమాండ్కు తగినంత ఒగ్గుడోలు కళాకారులు లేకపోవడంతో ఆసక్తి ఉన్నవారికి గతంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ శిక్షణ కూడా ఇచ్చింది. కరీంనగర్లో 20 రోజుల పాటు ఒగ్గు కథ, ఒగ్గు డోలుపై ప్రత్యేక శిక్షణ ఇవ్వగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని దాదాపు 50 మంది యువకులు ఈ శిక్షణ తీసుకున్నారు. యాదవ, కుర్మ కులాలకు చెందిన అనేక మంది యువకులు తమకు వంశపారంపర్యంగా వస్తున్న కళలను బతికించుకోవాలన్న తపనతో ఒగ్గుడోలును తమ పెద్దల దగ్గర నేర్చుకుంటున్నారు. ఒగ్గు కథను చెప్పాలంటే పాటలు, భాష ముఖ్యం. కానీ ఒగ్గుడోలు కేవలం శబ్దం, అభినయం ద్వారా ఏ భాషలోని వారికైనా కమ్యూనికేషన్ చేయగల గొప్ప కళ అంటున్నారు కళాకారులు. ఇప్పుడున్న ఈ టీవీ సినిమా రంగాల్లో దానికి ధీటైన పట్టునివ్వాలి, దానికి ధీటైన పోటీనివ్వాలని చెప్పి ఆ ఒక ఆలోచన కొద్దీ కొత్త తరానికి కొత్త రకంగా నవతరానికి నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు నేర్పించిన విన్యాసాల్లో మొదటిది ఒకరు మధ్యలో కూర్చొని పైన ఒకరు ఎక్కింది, అది సుధుమానుగుండు. దాని తర్వాత తొట్టి, గుర్రం అని కూడా అంటారు, తొట్టి, శివముద్ర, నరసింహావతారం, విష్ణావతారం, పుష్పం, కృష్ణావతారం, ఇట్లాంటి విన్యాసాలు చేశాం. ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క స్టెప్పుకు దానికి ఒక పేర్లు పెట్టుకోవడం జరిగింది. మొదటిది సర్పు దెబ్బ, కడెం దెబ్బ, తర్వాత ఓంకారం, శివతాండవం, అల్లిరాని, ఇట్లాంటి విన్యాసాలు చేయడం ఇప్పటివరకు అయితే స్టెప్పులు వేయడం జరిగింది. ఒగ్గు కథ అనేది ఒక భావ వ్యక్తీకరణ కోసం ఒగ్గు కథ. ఒగ్గుడోలు అనేది భావ వ్యక్తీకరణ ఇందులో ఉండదు, డైరెక్ట్ చేసే విన్యాసాలు చూడడమే. ఏ రాష్ట్రంకి వెళ్ళినా కానీ ఇది ఒగ్గుడోలను ప్రదర్శించవచ్చు. చూస్తే తప్ప వర్ణించడానికి వీలు కానంత గొప్ప కళారూపం ఒగ్గుడోలు. దాదాపు గంటన్నర సేపు ఏకబిగిన అద్భుత విన్యాసాలతో చూసే వాళ్లకు కళ్ళు తిప్పుకొనియకుండా చేసే అద్భుత శక్తి ఈ కళకు ఉంది. అందుకే ఒగ్గుడోలు ఇప్పుడు ఓ కళారూపమై విరాజిల్లుతోంది.